సార్ అది యాక్చువల్గా నేను మీకు లాస్ట్ 4-5 డిబేట్లో కూడా మీకు చాలా క్లియర్ గా చెప్తా వస్తాను. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఏ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినా కూడా నేను అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎవరో కావాలని ఎవరో ఇలా జరగాలని అనుకుంది కాదు, అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటన. అది అందరికీ తెలుసు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ కూడా వాంటెడ్ గా చేయాలి, కానీ నేను మీ అందరికి అదే చెప్పాను, మళ్ళీ చెప్తాను. కానీ ఆ తప్పు జరిగిన తర్వాత ఆ తప్పుని సరి చేసుకునే విధానంలో, దానికి బాధ్యత తీసుకునే విధానంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు అంటే ఈ రోజు వరకు, అంటే ఒక సామాన్యుడు, అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన కారు అవతల వ్యక్తి పడినప్పుడు మనం ఒక స్పందించిన విధానం ఉంటుంది చూసారా, అలా కూడా అతను కొంచెం బాధ్యతగా ప్రవర్తించలేదు. దానివల్ల అంటే ఆ డ్యామేజ్ కంట్రోల్ ప్రాపర్ గా చేయకపోవడం వల్లే ఇది ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూ అయింది. అంటే ప్రజలు కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజల్లో కూడా ఒక అసహనం వచ్చింది. అంటే మనం అభిమానం అంటే ఒక హీరోకి ఈ రోజు ఇంత చులకన, వాళ్ళ కోసం మనం ఇంత కట్అవుట్లు పెడుతున్నాం, మనం ఎక్కడెక్కడో ఊరి నుంచి వాళ్ళ ఆడియో ఫంక్షన్లు అన్నా ఈ హీరో వస్తున్నాడన్నా మన అందరూ గుంపులు వెళ్ళి వాళ్ళు ఆదరిస్తూ వాళ్ళ పేర్లు మనం ట్యాటూలు లాగా పచ్చబొట్లు వేసుకుంటూ వాళ్ళ కోసం మనం సొంత డబ్బులతో ఫంక్షన్లు చేస్తుంటే మన ప్రాణాలంటే వాళ్ళకి ఇంత చులకనగా ఉందని ఈవెన్ కొంతమంది ఫ్యాన్స్ లో కూడా ఆ బాధ ఉందండి. కొంతమంది డైరెక్ట్ గా వ్యక్తపరుస్తున్నారు కూడా, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు గమనిస్తే ఆయన అంటే నాకైతే ఒకటైతే క్లియర్ గా అనిపించింది సార్. అంటే నేను ఏదైతే అనుకున్నానో ఈ సంఘటన జరిగిన తర్వాత దానికి సంబంధించి నేను ఎలా రియాక్ట్ అయ్యానో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా రియాక్ట్ అయ్యారు. కానీ ఏదో రియాక్ట్ అవ్వాలి లేకపోతే ఏదో న్యూట్రల్ గా మాట్లాడాలి అయితే ఆయన మాట్లాడలేదంటే అతను మాట్లాడిన విధానంలో చాలా అంటే ఓపెన్ గా చెప్పాడు. ఈవెన్ ఆ పొజిషన్ లో నేనున్నా కూడా ఇద్దరు కోణాల్లో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇలానే వ్యవహరించే వాళ్ళు, దానికి నేను కూడా అత్యున్నతుడు కాదు. దీంట్లో రేవంత్ రెడ్డి గారు అయితే ఏమి కక్ష సాధింపు కానీ లేకపోతే ఇంకోటి ఏమి చేయలేదు. అల్లు అర్జున్ మాత్రం ఈ వ్యవహారంలో వ్యవహరించిన తీరు మాత్రం కరెక్ట్ గా లేదు అనేది ఆయన 100% ఒప్పుకున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మోరోవర్ నేను మళ్ళీ చెప్తున్నానండి, పుష్ప సినిమా అనేది ప్రేక్షకులకు కానీ అల్లు అర్జున్ కానీ సినిమా ఇండస్ట్రీకి ఎంతకాలం గుర్తుంటుందో తెలియదు, కానీ ఈ సంఘటన కూడా అంతేకాలం జనాల్లో గుర్తుంటది. అటు అల్లు అర్జున్ కూడా అదొక బ్లాక్ మార్క్ అండి అతని కెరియర్ లో. అతను ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ లేకపోతే ఎన్ని 100 సార్లు క్షమాపణ చెప్పినా కూడా ఆ కుటుంబానికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ సామాన్యులకు ఎవరికైనా అది పోదండి ఆ మచ్చని అంత ఈజీగా. ఎందుకంటే అలాంటి తప్పు అతను చేశాడు. అంటే తప్పు జరగడం లేదు, ఆ తప్పుకి ఒక క్షమాపణ చెప్పి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి నేను మీకు అండగా ఉంటాను అని ఒక భరోసా ఇవ్వడం అనేది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ అండి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన కారు తగిలి ఒక మనిషి అంటే మన తప్పు లేకపోవచ్చు, అట్లే రాంగ్ రూట్లో రావచ్చు, తగిలి పడ్డాడు. అలా డోర్ తీసుకొని ఒకసారి దిగి మనం వెళ్ళి ఏ సార్ ఎలా ఉంది ఏం జరిగింది అని చెప్పి వాళ్ళని లేపి ఒక నిమిషం అలా కూర్చోబెట్టి సార్ మీకు ఏం కాలేదు నేను ఉన్నాను హాస్పిటల్కి వెళ్దామా అని ఒక 2 మాటలు చెప్తే ఎలా ఉంటుంది సార్ ఆ భరోసా? దెబ్బ తగిలిందా లేదా కాదు, ఎంత డ్యామేజ్ అయిందని కాదు, తప్పు నేను చేశాను అవుట్లోడ్ చేశానని కాదు సార్. ఇప్పుడు అల్లు అర్జున్ ఆ బాధ్యత తీసుకోవాలి, అలా రెస్పాండ్ కావాలని నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్ లో సంజయ్ థియేటర్ ఒక్క చోటే నైట్ 9:30కి స్పెషల్ షో పడిందండి కాదు కదా. హైదరాబాద్ లో సుమారు ఒక 100 నుంచి 150 షోలు పట్టినాయి ఆ రోజు, అదే 9:30 అవునా కదా. అవును. కానీ సంజయ్ థియేటర్ దగ్గరే ఈ సంఘటన జరిగింది, సంజయ్ థియేటర్ దగ్గరే తోపులాట జరిగింది, సంజయ్ థియేటర్ దగ్గరే ఒక నిండు ప్రాణం పోయింది, సంజయ్ థియేటర్ దగ్గరే ఇంకొక ప్రాణం అదిగో ఈ రోజు కూడా ఐసీయూలో విలువలాడుతున్నాడు ఆ పిల్లాడు. అక్కడ ఒక చోట జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి? అల్లు అర్జున్ గారు రాబట్టి. ఒకవేళ అల్లు అర్జున్ గారు కనుక ఆ షోకి వెళ్ళలేదండి పరిస్థితి వచ్చేది. మనం ఇలా ఈ చర్చలు కానివ్వండి, ఈ రోజు ఇంత ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఇన్ని ఇబ్బందులు పట్టడం కానీ రేపు సంక్రాంతి రాబోయే సినిమాలు వాటికి పర్మిషన్స్ ఇస్తారా, ఎవరా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందా ఉంటుందా, వాళ్ళు కూడా ఇన్ని మల్లకొండలు వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ సంఘటనకి అల్లు అర్జున్ బాధ్యుడు, దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా. సో అతను కూడా అంతే బాధ్యతగా వల్ల ఆ తప్పు జరిగినా జరగకపోయినా నువ్వు రియాక్ట్ అవ్వాలి. ఒక క్షమాపణ చెప్తే ఏమైందండి? ఏమైంది? ఎందుకు చెప్పరు? ఒక ఆ టైంకి మీరు ఎందుకు రెస్పాండ్ గారు? మీ దగ్గర ఒక 1 కోటి రూపాయల మీద అల్లు అర్జున్కి ఎక్కువ ఈ రోజు కాదు కదా సార్. అట్లాగే వాళ్ళ ఆలోచన అంటే ఆలోచన సార్, వాళ్ళ ఆలోచన 2 నిమిషాలండి సార్. శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు భార్య భర్త వస్తున్నాడు
కొడుకు పరిస్థితి అలా ఉంది. ఒక్కసారి అతని మీద చేసి దగ్గర తీసుకొని నీకు నేను ఉన్నాను తమ్ముడు, నీకేం కాదు, నీ కుటుంబం కూడా నా కుటుంబం లాంటిదే. అదే ఈ రోజు మీరు ఇస్తున్నారు 2 కోట్ల రూపాయలు. అదే ఆ రోజు ఒక 50 లక్షల ముందు ఇమీడియట్ గా హాస్పిటల్ ఖర్చులు కన్నా ఏదో నేను ఉన్నాను, నీకు ఎనీ టైం నా ఇంటికి రా, నేను నా టీం నీతో టచ్ లో ఉంటారు, రేపు నుంచి నీకు మంచి చెడు నేను చూసుకుంటా, నీ పిల్లాన్ని నా సాయి శక్తుల ట్రై చేస్తాను, ఎంత వైద్యం చేపిస్తాను, నీకు అండగా నేను నిలబడి నా బిడ్డ లాంటి వాడే నీ పిల్లలు కూడా పట్టించుకున్నాం, ఇలా జరిగిద్దని నేను కూడా అనుకోవాలా, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే ఈ రోజు ఆ ఇండస్ట్రీలో కాదండి, ఈ రోజు ప్రతి వ్యక్తి ఏమనేవాడు, అతను ఇగో పోయాడు. ఇగో అండి సినిమా ఇండస్ట్రీలోనే కాదండి, ఇవాళ నేను చెప్తున్నా కదా, ఈ డబ్బును సంపాదించి శ్రీకాంత్ గారు నా వాయిస్ వస్తుందా? శ్రీకాంత్ గారు, ఒక బిజినెస్ మ్యాన్ ఎవరికైనా శ్రీకాంత్ గారు డబ్బులు వస్తూ మార్కెట్ లో వాళ్ళకి పేరు వస్తున్నది ఏంటంటే ఇగో అనేది ఒక డెవలప్ అవుతుంది. శ్రీకాంత్ గారు నా వాయిస్ వస్తుందా? ఈ రోజు ఈ పరిస్థితులన్నీ వస్తున్నాయండి. ఒక అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మంది ఇండస్ట్రీలో పెద్దలు కూడా ఒక మనిషి ఇగో వల్ల ఇవాళ పరిశ్రమ అంతా తరలించుకునే పరిస్థితి వచ్చిందట. అది మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారు పక్కన పెడితే అది 100% ఇవ్వండి, నేను కూడా ఏకీభవిస్తున్నాను.